హాయ్ అండి. ఎంతో ఈజీ అయిన కొండపిండి ఆకు ఫ్రై చేసేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్లీన్ చేసుకుని ఉంచుకున్న కొండపిండి ఆకును కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి కూరకి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్ వేసేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మనకి ఈ ఆకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిగా అనిపించింది కాబట్టి దీనిలో నేను పచ్చి కొబ్బరి తురుముని వేసుకున్నానండి. వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నా. కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి. ఎక్కడ మాడకూడదు. హై ఫ్లేమ్లో కాదండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుని సర్వ్ చేసుకొని రెడీవేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.